తమ్ముడు ట్రైలర్ ఎలా అనిపించింది నితిన్ గారిది? బాగానే ఉంది. నితిన్ గారిది లాస్ట్ సినిమాలు కొద్ది నిరుత్సాహపడుతున్నాయి. ఆయనకు కూడా ఫ్యాన్ బేస్ ఉంది. ఫస్ట్ నుంచి చూసుకుంటాం అంటే మంచి మంచి సినిమాలు తీశాడు. ఇప్పుడు కొద్దిగా డల్ అయ్యాడు. దాని తర్వాత డైరెక్టర్ ఎంసీఏ అండ్ వకీల్ సాబ్ ఎవరైతే తీశారో ఆ డైరెక్టర్తో ఈయన తెరకెక్కిస్తూ ఉన్నాడు సినిమా. ఈ సినిమా అయితే మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి సో నితిన్ గారు పిక్ చేసుకుంటున్న స్టోరీస్ అయితే కరెక్ట్గా పిక్ చేసుకోవట్లేదు. సో లాస్ట్ 3 మూవీస్ కూడా ఫ్లాపే అయ్యాయి. మరి ఇది ఏ విధంగా చూసుకోవచ్చు ఈ తమ్ముడు మూవీ? రాబిన్ హుడ్ ఎక్స్ట్రా అంటే తమ్ముడు ఇప్పుడు ట్రైలర్ చూసాం కదా, ట్రైలర్ బాగానే ఉంది. ఎందుకంటే ఆ ట్రైలర్లోనే సగం సినిమా అనేది తెలిసిపోతుంది అన్నమాట మనకి. అది హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా. ఇంకా డిపెండ్ ఆన్ స్క్రీన్ ప్లే, డిపెండ్ ఆన్ డైరెక్షన్, డిపెండ్ ఆన్ ఆయన యాక్టింగ్ చెప్పక్కర్లేదు. ఫస్ట్ నుంచే సినిమా ఇండస్ట్రీలో చిన్నగా మన 18 ఏళ్ళకే ఆయన సినిమా ఇండస్ట్రీకి ఎక్కాడు. దాని తర్వాత అప్పుడు లవ్ మూవీస్ అవి చేశాడు, మంచి హిట్ అయ్యాయి. ఇప్పుడు కొద్దిగా ఏవైతే స్టోరీస్ ఉన్నాయో సెలక్షన్లో కొద్దిగా వెనకబడతా ఉన్నాడు. ఈ సినిమా బాగానే ఉంది. ట్రైలర్ అయితే బాగుంది కాబట్టి ఈ సినిమా అయితే మంచి హిట్ అవుతుందని కోరుకుంటున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారి టైటిల్ పెట్టుకున్నారు కదా తమ్ముడు అని, మరి ఆ విధంగా చూసుకుంటే ప్రతి ఒక్క సినిమాలోనూ నితిన్ గారిది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమాని అని ఒకటన్నమాట. అంతేకాకుండా ఇప్పుడు ఏంటంటే ఎవరైతే ఇష్టం ఉంటారో ఎవరైనా ఇష్టం ఉంటారో కదా వాళ్ళకి సపోర్ట్ చేస్తారనమాట. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఆ అభిమానులు కూడా నితిన్ గారు అంటే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇష్టం కదా, అందుకని చెప్పి నితిన్ గారు నేను కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని, అందుకే నితిన్ గారు కూడా నేను సపోర్ట్ చేస్తాను అనమాట. అంటే స్టోరీ చూడరా, ఓన్లీ టైటిల్ పవన్ కళ్యాణ్ టైటిల్ పెట్టారు కాబట్టి టైటిల్ చూసే ఆల్మోస్ట్ అదే ఉంటుంది. ఎందుకంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంటే ఆ లెవెల్లో ఉంటుంది అన్నమాట వ్యవహారము. కాకపోతే అదే స్టోరీ బాగుండాలి కదా, మరి అది కూడా ఉండాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కట్అవుట్ చూసి లేపేస్తారు. ఇంకా ఈయన కొద్దిగా ఆ స్టోరీ సెలెక్షన్ అవి బాగుంటే కలెక్షన్ ఇంకో కొద్దిగా రాబడతాయి అనమాట. అది సో ఫ్లాప్ల మీద ఫ్లాప్లు వస్తున్నాయి నితిన్ గారికి. మరి ఆయన కెరియర్ ముగిసిపోయింది అనొచ్చా మనం? అలాంటిది ఏమి ఉండదండి. సినిమా ఫీల్డ్లో ఏంటంటే సినిమా ఫీల్డ్ ఏం కాదు, ఇఫ్ ఎనీ ఫీల్డ్ నిరుత్సాహం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ అవుతుంది. ఓటమి తర్వాతే గెలుపు అని అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ తీసుకోండి. మన చాలా ఇప్పుడు ఎన్టీఆర్ని కూడా ఎన్టీఆర్ గారిని కూడా ఫస్ట్లో స్టార్టింగ్లో ఈయన చేస్తాడు ఆ పొట్టేంటి సంథింగ్ అది అని చెప్పి ఆయన ట్రోల్ చేశారు స్టార్టింగ్లో. అంతెందుకు అల్లు అర్జున్ గారిని కూడా అలా ఎదుక్కుంటూ వచ్చి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్స్ అయ్యారన్నమాట. అలాగే నితిన్ గారు ముగిసిపోయేదైతే ఏముండదు అనమాట, అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. గెలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సినిమా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటాను, మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మరి థ్యాంక్ యూ.